రమాదేవితో మాట్లాడిన తర్వాత రాజగురువు గారు మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటే అది చూసిన జగదీష్, దీక్ష నువ్వు వెళ్లి ఆశీర్వాదం తీసుకోపో, నీ చెయ్యిని కూడా చూయించు, గురువుగారు ఏదైనా చెప్తారేమో అని అంటాడు. దీక్ష పరుగున వెళ్లి గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నన్ను ఆశీర్వదించండి అని అడుగుతుంది. గురువుగారు మాత్రం దీక్షను పట్టించుకోకుండా పక్క నుంచి మెట్లు దిగేసి అక్కడి నుంచి వెళ్తాడు. అది చూసిన భ్రమర, జగదీష్ ఇద్దరు కూడా చాలా కోపం తెచ్చుకుంటారు. తరువాత గురువుగారు చామంతిని దాటుతూ వెళ్లబోతూ ఉంటే మళ్లీ చామంతిని చూసి వెనక్కి వచ్చి నీ చెయ్యిని ఒక్కసారి చూపించమ్మా అని అడిగితే చామంతి చెయ్యి చాపగానే ఆ చెయ్యిని పట్టుకొని చూస్తారు. అందులో తన రేఖలన్నీ కూడా బంగారు వర్ణంలో కనిపిస్తాయి. నువ్వు మహర్జాతకురాలు అవుతావమ్మా, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి గురువుగారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే పైనుంచి కిందికి దిగుతున్న రమాదేవి ఒక పనిదాని చెయ్యిని గురువుగారు పట్టుకున్నారా అన్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తమ కూతుర్ని దీవించలేదు అన్న కోపంతో భ్రమర, జగదీష్లు కూడా ఊగిపోతూ ఉంటారు. ఇక తర్వాత రమాదేవి గురువుగారన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గురువుగారు తనతో ఏం చెప్తారంటే, నీ ఇంటికి కాబోయే కోడలే ఆ రాజమణిహారాన్ని నీకు తెచ్చి అప్పజెప్తుందమ్మా. దానికోసం మీరు ముందు రామేశ్వరం వెళ్లి నేను చెప్పే కొన్ని పరిహార పూజలు చేయించుకోవాలమ్మా అని చెప్తారు. దానితో రమాదేవి వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వస్తుంది. రాజగురువు గారు కోడలు తన మణిహారాన్ని తీసుకొస్తుంది అని చెప్పడంతో అది ఖచ్చితంగా రోజానే అయ్యుంటుందని రమాదేవి భ్రమపడుతూ ఉంటుంది. ఇక హర్షవర్ధన్ దగ్గర కూర్చొని రమాదేవి రామేశ్వరం వెళ్దాము అని అడగగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. నువ్వు గుడికి వెళ్దామంటున్నావా? అసలు నేను వింటుంది నిజమా కలనా అని హర్షవర్ధన్ అంటాడు. లేదు, మనం అక్కడికి వెళ్ళాలి, నాకు వెళ్ళాలి అనిపిస్తుంది అని రమాదేవి అనగానే సరే అయితే నువ్వే అంతలా కోరుకున్న తర్వాత చేసేదేముంది, హర్ష తన ఆలోచన మారక ముందే త్వరగా అందరికీ టికెట్లు బుక్ చేయి, ఎప్పుడూ లేంది రమాదేవే మనని అడుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే, మనం అందరం వెళ్దామురా, త్వరగా బుక్ చేయి అని హర్షవర్ధన్ వాళ్ళమ్మ అంటుంది. ఇక ప్లాన్ అంతా సిద్ధమైన తర్వాత రమాదేవి అరుణ్ని పిలిచి అరుణ్, రోజాని కూడా మనతో పాటు రమ్మని చెప్పు అని అంటుంది. ఆ మాట విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. నిజంగా అయితే జగదీష్, భ్రమర, దీక్ష ముగ్గురు మాత్రం ఆ మాటని తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఒకవైపు చామంతి కూడా వీళ్ళ మాటలు వినేసి అమ్మగారు వాళ్ళు కూడా వెళ్లిపోతున్నారు అంటే నాకు కూడా బయటికి వెళ్లడానికి సమయం కలిసొస్తుంది, ఎలాగైనా సరే ఆ టైంలో నేను కూడా రామేశ్వరం వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తరువాత రమాదేవి, భ్రమర ఇద్దరూ కలిసి చామంతిని ఏడిపించాలని ఒక ప్లాన్ వేస్తారు. చామంతి బండలు తుడుస్తూ ఉంటుంది. భ్రమర ముందే ఐరన్ బాక్స్ ని బాగా హీట్ చేసేసి టేబుల్ మీద పెట్టి ఉంచుతుంది. తరువాత రమాదేవి అక్కడికి వచ్చి ఏమీ ఎరగనట్టుగా కూర్చొని భ్రమరకు సైగ చేస్తే భ్రమర కోపంగా చామంతిని పిలిచి ఆ ఐరన్ బాక్స్ తీసుకురా అని చెప్తుంది. అది వేడిగా ఉందని తెలుసుకోలేని చామంతి ఆ ఐరన్ బాక్స్ ని ఒక చేయితో పట్టుకుని ఇంకో చెయ్యి మీద పెట్టుకునేసరికి చెయ్యి మొత్తం కూడా కాలిపోతుంది. చాలా బాధతో చామంతి విలవిలలాడిపోతుంటే భ్రమర, రమాదేవి మాత్రం వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా ఆనందపడిపోతారు. మళ్లీ భ్రమర చామంతికి అనుమానం రాకుండా ఒక్క పని కూడా చక్కగా చెయ్యవా, ఐరన్ బాక్స్ ని తెమ్మని చెప్తే అది ఎలా ఉంది, ఏ కండిషన్ లో ఉందో చూసుకోకుండా అలా పట్టుకొని తీసుకొచ్చేస్తావా, అసలు పనివాళ్లు ఎలా ఉంటారు, ఏదైనా చూసి రమ్మని అంటే కాల్చి వచ్చే రకంలా ఉంటారు, ఇలా కాల్చుకొని వచ్చే రకంలా కాదు, పో ఇక్కడి నుంచి అని చెప్పేసి చామంతిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక మీదట ఆ చేతిలో ఉన్న రాత గురువు గారికే కాదు ఎవ్వరికి కూడా కనిపించదు అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్లో అరుణ్ రోజాని కోపంగా పిలుస్తాడు. అరుణ్ ఫేస్ ని చూసిన రోజా అరుణ్ కోపంగా ఉన్నాడని గమనించి ఏమైంది సార్, ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది. ఎందుకు నీకు తెలియదా, అసలు చెయ్యాల్సినవన్నీ వెనకాల చేస్తూ ముందు మాత్రం ఏమైంది అని అడుగుతున్నావా అని అరుణ్ కోపంగా అనేసరికి రోజాకి ఏమీ అర్థం కాక ఏమైంది సార్, వర్కులో నేనేమైనా తప్పు చేశానా, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని భయంగా అడుగుతుంది. చాలా పెద్ద తప్పులు చేశావు, చాలా పొరపాట్లు చేశావు, అసలు నువ్వు ముందు నన్ను ఇన్స్పైర్ చేశావు, ఆ తర్వాత మా మమ్మీ ఎవ్వరికీ ఇన్స్పైర్ కానిది నీ వల్ల ఇన్స్పైర్ అయ్యింది, అలా ఎలా అయ్యింది, అసలు ఏం చేశావు నువ్వు, ఎందుకంటే బయటి వాళ్లను కనీసం మా ఇంటి గడప కూడా తొక్కనివ్వని మా మమ్మీ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్లే ఊరికి నిన్ను కూడా తీసుకొని రమ్మంటుంది అని పక్కున అరుణ్ నవ్వేసరికి రోజా షాక్ అయిపోయి ఏమంటున్నారు సార్ అని అడుగుతుంది. నిజం చెప్తున్నాను రోజా, మా మమ్మే చెప్పింది నిన్ను మాతో పాటు రామేశ్వరం తీసుకురావాలి అని.
అనగానే మీతో మాట్లాడితే చాలు అనుకునే జీవితం సార్ నాది, అలాంటిది మీతో పాటు ట్రావెలింగా, మీతో పాటు నేను రావడం అంటే నాకు ఎంత అదృష్టం ఉండాలి సార్. ఒక్క నిమిషం నన్ను ఎంత భయపెట్టారు సార్ అని రోజా అడుగుతుంది. ఏదో నీ వల్ల ప్రాబ్లం జరిగిందని టెన్షన్ పడుతున్నావు కదా రోజా, నీ వరకు ప్రాబ్లం రావాలంటే ముందు నేనున్నాను, నన్ను దాటే రావాలి అని అరుణ్ ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసే వరకు ఇంతకంటే గొప్ప మాట ఇంకేముంటుంది సార్, నా ముందు మీరున్నారు అని చెప్పారు, అంతకంటే నా జీవితంలో ఇంకేముంటుంది అని రోజా కూడా అంటుంది. ఇక తర్వాత లాన్ లో ప్రేమ్ తాపీగా కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే చామంతి కంగారుగా అక్కడికి వచ్చి డ్రైవర్ బాబు అని పిలుస్తుంది. ఏమైంది చామంతి అంటే, నాకు ఒక సహాయం కావాలి, అది మీరు ఖచ్చితంగా చేయాలి అని అడుగుతుంది. సహాయమా, ఏంటది చెప్పు అని అంటే, నేను రామేశ్వరం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి మీరే సహాయం చేయాలి అని చామంతి అంటుంది. రామేశ్వరమా, అంత దూరమా, ఇప్పుడెందుకు అని ప్రేమ్ కంగారుగా అడిగేసరికి అమ్మ ఎప్పుడో మొక్కుకుందంట, ఆ మొక్కు తీరనందుకే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని తను ఫీల్ అవుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చాము అంటే తను కూడా మనశ్శాంతిగా ఉంటుంది, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని అక్కడికి వెళ్లేలా చెయ్యాలి డ్రైవర్ బాబు ప్లీజ్ అని చామంతి రిక్వెస్ట్ చేస్తుంది. మొక్కు అంటున్నావు కాబట్టి నేను కూడా కాదు అని అనలేను. అమ్మగారు వాళ్ళు కూడా రామేశ్వరమే కదా వెళ్తున్నారు, నేనే ఏదో ఒకటి చేసి మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్లేలాగా ప్లాన్ చేస్తానులే అని ప్రేమ్ కూల్ గా అనేసరికి చామంతి మాత్రం షాక్ అయిపోయి ప్రేమ్ను చూస్తుంది. అమ్మగారు వాళ్ళతో పాటు వెళ్లే అవకాశం మాకొస్తుందా అని చామంతి అడిగేసరికి నేనున్నాను కదా, నేను ఏదో ఒకటి చేసి వాళ్ళతో పాటు పంపిస్తానులే అని ప్రేమ్ అంటాడు. సరే డ్రైవర్ బాబు, ఈ పుణ్యం ఒక్కటి చేసి ఆ పుణ్యాన్ని మూట కట్టుకోవయ్యా అని చామంతి అనగానే దేనిలో మూట కట్టుకోమంటావు అని ప్రేమ్ అంటాడు. అదేంటి బాబు అలా అంటారు, మీకు ఆటలాగే అనిపిస్తుంది, కానీ అక్కడికి నేను వెళ్లడం నాకు చాలా ముఖ్యం, నువ్వు నాకు సహాయం చేశావంటే అది మామూలు విషయం కాదు తెలుసా అని చామంతి అంటూ తన చేతు పైకి ఎత్తబోయి మళ్ళీ కొంగుచాటుకి అడ్డం పెట్టుకుంటుంది. అది గమనించిన ప్రేమ్ సరేలే నేను తప్పకుండా సహాయం చేస్తాను అని అంటాడు. ప్రేమ్ ఆ చేతిని అబ్జర్వ్ చేయడం చామంతి గమనించి అక్కడి నుంచి లేచి వెళ్లబోతూ ఉంటే చామంతి కాసేపు కూర్చో అని కూర్చోబెడతాడు. చామంతి, ఎందుకు ఆ చేతిని దాచిపెట్టుకుంటున్నావు, ఒకసారి ఇలా చూపించు అని ప్రేమ్ అనగానే ఏం లేదు డ్రైవర్ బాబు, ఏం లేదు అని చేతిని వెనక్కి లాక్కుంటుంది. చెప్తున్నాను కదా చూపించు అని బలవంతంగా చేతిని ముందుకు లాక్కొని చూస్తే అది మొత్తం కాలిపోయి కనిపిస్తుంది. ఇలా ఎలా కాలింది అని అడిగేసరికి పొరపాటున కాలుతున్న ఐరన్ బాక్స్ ని పట్టుకున్నానులే బాబు అని అంటుంది. ఐరన్ బాక్స్ ని పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది, అదే పొరపాటున ఒక హీటరో గీజరో అయ్యుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది, ఏదైనా పని చెప్పి తెమ్మని చెప్తే ముందు వెనక చూసుకోకుండా అలా తీసేసుకొని వస్తావా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా చామ్, ఈ కాలిన చెయ్యిని అలాగే పెట్టేసుకున్నావా, నువ్విక్కడే ఉండు నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లిన ప్రేమ్ వెన్నను తీసుకుని వచ్చి చామంతి చేతులకి ప్రేమగా అప్లై చేస్తాడు. చూసావా ఎంతలా కాలిందో, నువ్వు 2 రోజుల వరకు ఇంట్లో ఏ పనిని చెయ్యకు, అంతలా నీకు ఎవరైనా పని చెప్పారు అంటే ఆ పనిని నాకు అప్పచెప్పు, నేను చేసి పెడతాను అని ప్రేమ్ అనగానే అమ్మో అమ్మగారు చూశారంటే ఇంకేమన్నా ఉందా అని చామంతి భయపడేసరికి అమ్మగారికి కనబడకుండా నేను చేసి పెడతాను కదా, చూడు నీ చేతులు ఎంత ఎర్రగా కాలిపోయాయో అని అంటూ వెన్నను రాస్తూ చామంతిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ హాస్టల్లో రోజా మిద్ద మీదికి వెక్కి అరుణ్ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుని, నాకు ఎప్పుడో తెలుసు, నేను ఆ రాజముద్రికను మీ ఇంట్లో వదిలినప్పుడే మీ ఫ్యామిలీలో మెంబర్గా నన్ను కలిపేసుకుంటారని నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్లే ఊరికి నన్ను కూడా తోడుగా రమ్మంటున్నారు అంటే మీరు నన్ను కోడలుగా ఆహ్వానిస్తున్నట్టే కదా అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రమాదేవి తనను ఇంట్లో నుంచి ఎలా గెంటేసింది గుర్తు చేసుకుని, ఆ రోజు నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేశావు, అదే ఇంటికి ఇప్పుడు నన్ను ఆహ్వానిస్తున్నావు, అందరి రాతలని ఆ భగవంతుడు రాస్తాడేమో రమాదేవి, కానీ నా రాతని మాత్రం నేనే రాసుకుంటాను, ఇప్పుడిప్పుడే కదా నా మీద అభిమానం మొదలైంది, ఈ అభిమానం నీ ఇంటి కోడలిగా నన్ను చేసుకునేంత వరకు నేను తీసుకెళ్తాను, దట్ ఈజ్ రోజా అని రోజా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ రమాదేవి చంద్రికను పిలిచి పోవడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని అడిగితే చేశానమ్మా అని అంటుంది.
ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా వెళ్తున్నాం కాబట్టి పని వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. కాబట్టి పాత పని వాళ్ళను మాత్రమే తీసుకురా. ఆ కొత్తగా వచ్చిన తల్లి కూతుర్లు నాకు అవసరం లేదు. ఆ చామంతి నాకు ఎదురు పడింది అంటే చాలు నేను ఇరిటేట్ అయ్యేలాగే తను ప్రవర్తిస్తూ ఉంటుంది. అర్థమయ్యిందా అని రమాదేవి అనగానే అర్థమయ్యిందమ్మా అని చంద్రిక అంటుంది. ఈ మాటలన్నీ కూడా చామంతి పక్కగా ఉండి విని అక్కడ నానేమో నన్ను రమ్మని పిలుస్తున్నాడు, మేడమేమో ఇక్కడ ఇలా మాట్లాడుతుంది, డ్రైవర్ బాబేమో ఎలాగో అలాగా అమ్మగారితో పాటే పంపిస్తాను అన్నాడు. కానీ అమ్మగారు ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత డ్రైవర్ బాబు మాత్రం ఏం చేస్తాడు అని చామంతి బాధపడుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రేమ్ కూడా పైన నిలబడి చామంతి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుని చామంతి తప్పనిసరిగా రామేశ్వరం వెళ్ళాలి అంటుంది. కానీ ఖచ్చితంగా అమ్మ మాత్రం ఒప్పుకోదు. ఇప్పుడు ఎలా, ఏం ప్లాన్ చేయాలి అని అటు ఇటు తిరిగి కాసేపటి తర్వాత చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రికమ్మ లిస్ట్ రెడీ అయిపోయిందా అని అడుగుతాడు. హా బాబు, ఇగో ఇదే ఈ లిస్ట్ రెడీ అయిపోయింది, ఇది తీసుకెళ్లి ఇప్పుడు అరుణ్ బాబుకి ఇవ్వాలి అని చంద్రిక అనగానే సరే ఒకసారి నాకివ్వు నేను చెక్ చేస్తాను అని అందులో ఉన్న పేర్లన్నీ చదువుతాడు. ఇందులో చామంతి పేరు లేదేంటి అని షాకింగ్ గా అడిగేసరికి అమ్మగారు వద్దని చెప్పారు అని చంద్రిక అంటుంది. వద్దని చెప్పినా సరే మనం తీసుకెళ్లొచ్చు కదా అని ప్రేమ్ అడిగితే చామంతి వాళ్ళమ్మని ఖచ్చితంగా తీసుకురాకూడదని అమ్మగారు స్పెషల్ గా చెప్పారు, మనం ఎలా తీసుకెళ్తాం బాబు అని చంద్రిక అంటుంది. నువ్వొక మాట చెప్పు, వాళ్ళు రావడం నీకు ఇష్టమేనా కాదా అని ప్రేమ అడగగానే తీసుకెళ్తే బాగానే ఉంటుంది, కానీ అమ్మగారి మాటను కాదని తీసుకెళ్లే ధైర్యం ఎవరం చేస్తాం బాబు అని చంద్రిక అంటుంది. ఎవరి నోటితో అయితే వాళ్ళని రావద్దు అన్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళనే రమ్మని అమ్మ పిలిచిందనుకో ఖచ్చితంగా వాళ్ళనైతే తీసుకెళ్లాల్సి వస్తుంది కదా అని ప్రేమ్ సంతోషంగా అంటూ ఉంటే చంద్రిక షాకింగ్ గా వింటూ ఉంటుంది. మరి చామంతి వాళ్ళమ్మని రామేశ్వరం తీసుకెళ్లడానికి ప్రేమ్ చేయబోతున్న ఐడియా ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? అయితే నా ఛానల్ కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.